ఈ పరిణామాలు చూస్తా ఉంటే ఇప్పుడు బాలకోటయ్య గారు చెప్పినా శ్రీనివాస్ గారు చెప్పినా ఎవరు చెప్పినా ఒకటే. అంటే ఎవరో ముగ్గురు నలుగురు చేసే ఇటువంటి వాటి వల్ల పూర్తి స్థాయిలో పార్టీకి చెడ్డ పేరు రావద్దు. అందుకనే ముఖ్యమంత్రి కూడా పదే పదే హెచ్చరిస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి, వివాదాలకు దూరంగా ఉండాలి. కోట్ చేసే సందర్భంలో కూడా వైసీపీలా వ్యవహరించొద్దు, వైసీపీకి గుర్బాటని చెప్పారు ప్రజలు, మనం మళ్ళీ అదే బాటలో వెళ్ళొద్దు అనేది వారు పదే పదే హెచ్చరిస్తూ ఉంటారు. ఇక్కడ 100కు 100% పనిచేసినా సరే చిన్న చిన్న తప్పులు ఉన్నప్పుడు మొత్తంగా ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంటుందనేది. అవునండి. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ప్రధానంగా తెలుగుదేశం పార్టీ మీడియా సెన్సిటివ్ పార్టీ అండి. నేను ఈ పదాన్ని చాలా క్యాలిక్యులేటెడ్గా వాడుతున్నాను. అంటే మీడియాలో వచ్చే వార్తలని చూసి కరెక్టివ్ మెజర్స్ తీసుకునే సెన్సిటివ్ పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకోండి, మీరు ఎన్ని రాసినా, ఏం చేసినా, ఎన్ని చూపించినా, విత్ విజువల్స్ చూపించినా కానీ జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోలేదు. ఎంకరేజ్ చేస్తారు ఇంకా వాళ్ళని. ఏమండి, ఆయన ఇంకా ఎంకరేజ్ చేస్తాడు. ఆయన ఇంకా ఎంకరేజ్ చేస్తాడు. దళితుడిని మర్డర్ చేసిన వ్యక్తిని, డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని శభాష్ చాలా బాగా చేసామని పక్కన కూర్చోబెట్టుకొని తిప్పుకున్నాడు కదా. అందుకని ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఏంటంటే మీడియా సెన్సిటివ్ పార్టీ. ఇప్పుడు పత్రికలలో ఏదైనా వార్త వచ్చినప్పుడు దాన్ని కరెక్షన్ చేయటానికి పార్టీ ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటుంది. అది తెలుగుదేశం పార్టీ ఉన్న ప్రత్యేకత. అంటే ఏంటి, ప్రజాభిప్రాయం ఎట్లా ఉన్నది అనే విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రజాభిప్రాయం అంటే ఏంటి అంటే మీడియాలో వచ్చే వార్తలు. ఇప్పుడు ఈ కొలికపూడి శ్రీనివాసరావు విషయంలో తెలుగుదేశం పార్టీ ఏదో వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేశారు, లేదు ఈయనొచ్చి తిట్టాడు అనేది కాకుండా వాస్తవంగా అక్కడ ఏమనుకుంటున్నారు అనే సమాచారాన్ని కూడా సేకరిస్తున్నది. అంటే ఎంత పకడ్బందీగా పార్టీ యంత్రాంగం పనిచేస్తుందో చూడండి. ఇక్కడ తప్పు ఎవరిది అనేది తేల్చటానికి పెద్ద విషయాలు చర్చించక్కర్లా. అక్కడ ఏవో వార్తలు వచ్చినాయి, ఆ వార్తల్లో ఒక అంశం తప్పుగా ఉంది, అది కొలికపూడి శ్రీనివాసరావుని హర్ట్ చేసింది. హర్ట్ చేసినప్పుడు ఆయన ఏం చేయాలి అంటే, ఇదిగో ఇది తప్పుడు వార్త, లేకపోతే పాత ఫోటో వాడారు, ఇది తప్పు, దయచేసి ఇట్లా చెయ్యొద్దు అని ఏదైనా ఒక ఎమికబుల్ గా మాట్లాడాలి. అంతేగాని నేను బట్టలిప్పు తీసి కొడతాను, నేను నా కుర్రోళ్ళని పంపిస్తే వాళ్ళందరూ కొడతారంటే గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగింది ఇదే కదా జరిగింది. ప్రతి చోట బట్టలిప్పు తీసి తన్నటం వల్లే కదా ఆ పార్టీ పరిస్థితి 11కు వచ్చింది. అందుకని మనం ప్రజాప్రతినిధులు అంటే మెయిన్ గా కూడా ఎమ్మెల్యే అనే ఒక వ్యక్తి, అంటే ఆ పదవిలో ఉన్న వ్యక్తి, ఇందాక అరసుమిల్లి శ్రీనివాసరావు గారు చెప్పినట్టు కార్పొరేటర్ కి ఎక్కువ, ఒక ఎమ్మెల్యేకి తక్కువ స్థాయిలో పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. వీధిలో చెత్త ఉన్నా, మురుకాలలో పేరుకుపోయి ఉన్నా ఎమ్మెల్యేకి ఫోన్ చేసి అడిగే పరిస్థితి ఉన్నది. అంటే ఒక మున్సిపాలిటీల్లో ఎవరైతే ఈ శానిటేషన్ వర్క్స్ చేస్తారో ఆ పనులు కూడా చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేల మీద పడింది. అంటే అంత చాలా మంది ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళతోటి ఎమ్మెల్యే తోటి పని ఉంటున్నది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఎమ్మెల్యేలు, ఏ పార్టీ వాళ్ళైనా సరే ఎమ్మెల్యేలు బాధ్యతగా వ్యవహరించాలి. అట్లా కాకుండా ఆరోపణలన్నీ కన్ఫర్మ్ చేసే విధంగా ప్రవర్తించటం అనేది కరెక్ట్ కాదు. అది ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ ది గవర్నమెంట్. మొత్తం టోటల్ గవర్నమెంట్ మెషినరీ మీద జరుగుతూ ఉంటుంది. నేను ఈ సందర్భంగా ఇంకొక విషయం కూడా, చిన్న విషయం చెప్తాను. ఇక్కడ ఏంటి అంటే స్థానికంగా ఉన్న నాయకులు పక్కన పెడదాం, స్థానికంగా ఉన్న అధికారులు కొంతమంది ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎట్లా చెబుతున్నారో అట్లా వినే నాయకులు ఇంకా ఉన్నారు గ్రౌండ్ లెవెల్. దాంతో ఏమవుతున్నది అంటే ఎమ్మెల్యేలు కన్ఫ్రంట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. ఆ అధికారి ప్రజలకు సంబంధించిన పనులు చెబితే చెయ్యట్లా, తాత్సారం చేస్తున్నాడు. ఇది ఒక ప్రధానమైన సమస్య. ఇప్పుడు ఇంకా కొంతమంది ఎక్కడో అధికారులు
పోలీసుల్లో కూడా